ప్రతిరోజు 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సరికొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. అండ్ వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. బోడుప్పల్ నుంచి కవిత గారు వచ్చారు. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. మీరు? నేను చాలా బాగున్నాను. ఇంకేంటి, ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. అందరూ బాగున్నారు. ఓకే, మరి మాకు ఈరోజు పరిచయం చేయబోతున్న డిషెస్ ఏంటి? అందరికీ ఈరోజు స్పెషల్గా నేను మటన్ మేతి మలై పన్నీర్ చేయాలి. మటన్ మేతి మలై పన్నీర్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే అండి. ఫస్ట్ మనం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మేతి, మలై, ఓకే, మటర్, పన్నీర్, కొత్తిమీర, కాజు, మసాలాస్ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, గరం మసాలా అండ్ లైట్ ఆయిల్. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే అండి. ఫస్ట్ మనం లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ కొంచెం లైట్గా వేడైన తర్వాత ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మనం ఈ డిషెస్కి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి. ఎక్కువ ఆయిల్ వాడడం కూడా హెల్త్కి అంత బాగుంటుంది కదా. సో లైట్ ఆయిల్ లైట్ స్ప్రెడ్ చేసుకొని దీంట్లో పన్నీర్ వేసుకొని బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాము. ఓకే, కొంచెం లైట్గా ఫస్ట్ పన్నీర్ వేసుకోవాలా? ఎస్. ఓకే, ఫస్ట్ పన్నీర్ పీసెస్ని మనము తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. లైట్గా ఇలాగే వేసేస్తే పిల్లలు కూడా తినలేరు. సో వాళ్ళకి ఇష్టంగా ఉండాలంటే మనం స్పెషల్గా ట్రై చేయాలి. సో ఫస్ట్ మనం పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసేస్తాం లైట్గా. ఓకే, లైట్ బ్రౌనిష్ వరకు. పన్నీర్ని మనం ఎలా అయినా క్యూబ్స్ లాగా అయినా పిల్లలు ఏ షేప్స్ ఎక్కువ ఇష్టపడతారో ఆ షేప్లో కూడా మనము కట్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి చూడడానికి బాగుంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 పిల్లలండి. 2 ఎస్. ఓకే, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? LKG UKG. పాపకి 5 years, బాబుకి 4 years. అందుకే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారన్నమాట, హెల్దీ ఫుడ్ ఎలా తినిపించాలి అని. ఫస్ట్ నాకు మెయిన్ పిల్లలు ఇంట్లో హెల్దీగా ఉండడం, యాక్టివ్గా ఉండడం ఇష్టం అండి. వాళ్ళు అలా ఉండాలి అంటే మనం రెసిపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్గా చేసి పెడతా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. సో నేను ఇలా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. సో అలాగే మన షో చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ వాళ్ళ పిల్లలకి పెడతారు, బాగా ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు కదా. సో అందుకని నేను కాంటాక్ట్ అయ్యి ఈ షోకి వచ్చాను. సో ఈ రెసిపీ ఎక్కడి నుంచి అండి ఇన్స్పిరేషన్? మీరు ట్రై చేశారా ఎవరి దగ్గర? లేదు, యాక్చువల్లీ ఈ రెసిపీ నాకు మా హస్బెండ్ చెప్పారు. మీ హస్బెండ్? ఓకే. యాక్చువల్లీ నేను స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ అన్ని నేను కాలేజ్ హాస్టల్స్ అండి. ఎప్పుడు ఎక్కువ కుకింగ్ చేసేదాన్ని కాదు ఇంట్లో. పెళ్ళైన తర్వాత హస్బెండ్ నేర్పించారు. ఆయనకి ఎలా వచ్చా నాకు తెలీదు. మీరు అడగాల్సింది కదా మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అని. కానీ ట్రై చేస్తూ ఉంటాడు. తనకి ఇంట్లో వర్క్ చేసినప్పుడు స్నాక్స్ లా తినడానికి కానీ ఇలాంటి వాటికి ఏమైనా ఉండాలి అంటే ఆయన ఎవరిని ఎక్కువ అడగడానికి ఇష్టపడడు. తనే చేసుకొని తింటాడు. తను చేసే రెసిపీస్ తనకి ఇష్టం. సో అలా తనకి రెసిపీస్ డిఫరెంట్ గా చేయడం ఇష్టం. అలానే నాకు కూడా నేర్పించారు, పిల్లలకి ఇలా చేస్తే బాగుంటుంది. నాకు రాకుండా తన దగ్గర నేర్చుకున్నాను. సో మీ టీచర్ అన్నమాట ఆయన కుకింగ్ లో. అన్నిట్లో ప్రో అయినట్టున్నారు. ఇప్పుడు మీరు ప్రో అయినట్టున్నారు కదా. అలా తను దాటి అయితే చేయలేదు. సేమ్ రెసిపీ చేసి నీకంటే నేను బాగా చేశానని ఎప్పుడైనా? వెజ్ లో మేము స్పెషల్, వెజ్ లో తను సూపర్. ఓకే ఓకే, అంటే ఇద్దరం సేమ్. సో అయితే మ్యారేజ్ అయ్యే టైంకి మీకు కుకింగ్ ఏం రాదు? అసలు ఏమి రాదండి నాకు, నిజంగా చెప్తున్నాను. ఉప్మా చేయడం కూడా రాదు. అన్ని అమ్మ చేసి పెడుతుంటే తినేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకోవాల్సి వచ్చింది. పెళ్లి చూపుల్లో ఏమైనా అబద్ధాలు చెప్పారో? వంట వచ్చు అంటే వంట వచ్చు, ఇది చెప్పలేము, ఏమి చెప్పండి. తను నన్ను అడగలేడు. వాళ్ళు అడుగుతారు కదా జనరల్ గా. లేదు, అరేంజ్ మ్యారేజ్ మాది, బట్ లవ్ మ్యారేజ్ లాగా అయిపోయింది అనుకోండి. చూడగానే ఇష్టపడడం, తననే పెళ్లి లవ్ అనమాట. సో హ్యాపీగా అయిపోయింది అలా. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్? 6 years. 6 years. ఓకే, అదే చెప్తున్నాను. నాకు పెళ్ళై 6 years, పాపకి 5 years, బాబుకి 4 years. ఓకే.
అలా హ్యాపీ ఫ్యామిలీ అండి ప్రజెంట్. Yeah. ఇలా Happy హ్యాపీగా and cute తింటున్నాం family. కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఎస్. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం. పిల్లలు యాక్చువల్లీ స్టార్టింగ్లో పన్నీర్ తినేవాళ్ళు కాదు. ఓకే. అంటే సాఫ్ట్గా ఉంటుంది కదండి. సో తర్వాత మెల్లిమెల్లి ఇలా చేస్తూ పెడుతున్నప్పుడు క్రిస్పీగా ఉండడం వల్ల తినేస్తున్నారు. Yes. వాళ్ళకి పన్నీర్ అంటే నాన్ వెజ్ ఫీలింగ్ వస్తుంది. హ్యాపీగా తినేస్తారు. అంటే జనరల్ గా వెజిటేరియన్స్ కి పన్నీర్ లైక్ మష్రూమ్స్ అన్న అవే కదా మనకి. నెక్స్ట్ మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాం. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఆనియన్స్. ఓకే. కర్రీ లీవ్స్. ఓకే. అలాగే కాజు కూడా వేసేస్తాం. సో కాజు సోక్ చేయాలా అండి ముందు? లైట్గా, వేడి వాటర్ అవసరం లేదు. ఓకే. ఆల్రెడీ ఫ్రై చేస్తాం కదా, మిక్సీ గ్రైండ్ చేసేస్తాం కదా, సో మనకు అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇది. ఓకే. నెక్స్ట్ లైట్గా మనం ఆయిల్ తీసుకుందాం. ఓకే. జస్ట్ 2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నెక్స్ట్ మనకు కావాల్సిన మటర్ వేసుకుందాం. ఓకే. ఆయిల్ లైట్గా వేడి, ఇలా కొంచెం వేడైన తర్వాత మటర్, మన మేతి రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఈరోజు మీరే చెప్పాలి నా రెసిపీ ఎలా ఉందని మా హస్బెండ్కి. డెఫినెట్గా చెప్తా, డెఫినెట్గా. మేతి, సో వీటిని మగ్గనియ్యాలా కొంచెంసేపు? అవునండి. ఈలోపు మనం దీన్ని గ్రైండ్ చేసేస్తాం. యా. లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలా? కొంచెం క్రీమీగా వస్తే సరిపోతుంది. ఈ లోపు మనకి ఇది కొంచెం ఈ మెంతం ఉంది కదండి, కొంచెం స్మెల్ అలా డైరెక్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఓకే ఇది పేస్ట్ వేసి నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం ఓకే మన గ్రేవీని ఇందులో వేసేస్తాం. కొన్ని వాటర్ వేసుకున్నాం. ఓకే మనం చేసే క్వాంటిటీ బట్టి ఓకే వాటర్ యాడ్ చేసి ఇందులో కొంచెం గరం మసాలా, ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న క్రీమ్ వేసి పన్నీర్ పీసెస్ అండ్ క్రీమ్ ఇప్పుడే పన్నీర్ పీసెస్ కూడా వేసి అయిపోతుంది బాయిల్ అయిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామండి అండ్ లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ అవసరం లేదు బట్ లైట్గా సాల్ట్ అండ్ కొత్తిమీర ఓకే వద్దు. అయిపోయిందండి మన రెసిపీ. యా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే అంతే, డిష్ అవుట్ చేస్తాం. యా
మటర్ మలాయ్ పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి. మేతి మటర్ మలై పన్నీర్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మేతి మటర్ మలై పన్నీర్ కావలసిన పదార్థాలు: మెంతికూర, మిల్క్ క్రీమ్, పచ్చి బఠానీలు, పన్నీరు, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, దాల్చిన చెక్క, యాలకులు, జీడిపప్పు. మేతి మటర్ మలై పన్నీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే పాన్ లో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నానబెట్టిన జీడిపప్పు ఫ్రై చేసి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పచ్చి బఠానీలు, మెంతికూర, మిక్సీ పట్టించిన జీడిపప్పు మిశ్రమం, గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, మిల్క్ క్రీమ్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మగ్గించి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మేతి మటర్ మలై పన్నీర్ రెడీ. మేతి మటర్ మలై పన్నీర్ టేస్ట్ చేద్దామా? ఇప్పుడు అర్థమైంది మీ పిల్లలు ఎందుకు అంత హ్యాపీగా తింటారో పన్నీర్ అండి. చాలా బాగుంది. మీ హస్బెండ్ స్పెషల్ రెసిపీ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. రెండో రెసిపీ ఏంటి మాకు? నెక్స్ట్ పిల్లలకి ఇది కూడా సేమ్ చిల్డ్రన్స్ కోసమే అండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళు ఈజీగా ఇష్టంగా తినేగలిగేలాగా రోజు దోశ, ఇడ్లీలా కాకుండా మసాలా దోశ బైట్స్ ప్రిపేర్ చేస్తాం. మసాలా దోశ బైట్స్ చాలా టెంప్టింగ్ గా ఉంది పేరే. సరే అయితే సేమ్ రెసిపీ కూడా మీకు అలానే అనిపిస్తుంది. సరే అయితే సో కవిత గారు, మరి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ చిల్లీ, ఇవి పచ్చిమిర్చి లైట్ చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. లైట్ కారపొడి, ఓకే, అండ్ పొటాటోస్ బాయిల్ చేసుకోవాలండి. అండ్ ఇది దోశ బ్యాటర్. ఇంట్లో మిగిలిపోయిన అంటే రెగ్యులర్ గా 2-3 days ఇదే దోశ ఇదే వేయలేం కదా, అలా దాంతో మిగిలిన దాన్ని కూడా మనం ఇలా పిల్లలకి సింపుల్ గా పొటాటోస్ తో బైస్ చేసి పెట్టడానికి. నెక్స్ట్ లైట్ సాల్ట్, పోపుకి ఆవాలు, జీలకర్ర, జస్ట్ కలర్ కి పసుపు వాడి సరిపోతుంది. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామండి. మనం ఆల్రెడీ ప్యాన్ ఆన్ చేసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసుకోవడానికి సేమ్ ఈ డిష్ కూడా అంతే. మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఓకే, సింపుల్ గా లైట్ గా జస్ట్ 2 tablespoon సరిపోతుంది. ఓకే అండి, ఎందుకంటే మనం ఎక్కువ ఇందులో ఏం డీప్ ఫ్రై చేయం, పోపు చేసుకుంటాం కదా. పోపు కంటే కూడా తక్కువ ఆయిల్ పడుతుంది. నేను అదే చూస్తున్నా. ఎంత హెల్త్ కాన్షియస్ కాకపోతే ఇది కూడా మీ హస్బెండ్ నేర్పించారు? లేదండి, ఇది నాది. సరే, యాక్చువల్లీ మనం ఇలాంటి మిగిలిపోయిన పిండితో రెసిపీస్ ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా, అందులో సక్సెస్ అయిన ఎక్స్పెరిమెంట్ ఒకటి. సక్సెస్ఫుల్ అండ్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్, సో అందుకే కదా. ఓకే, భయపడక, ఇది సక్సెస్ఫుల్ ది, అందుకే నేను మీకోసం తీసుకొచ్చాను. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు భయపడిన అవసరమే లేదు. ఇంటికి కూడా తీసుకెళ్ళి తింటారు. నాకు కాల్ చేశారు, కవిత గారు ఈ రెసిపీ ఒకసారి చెప్పండి మళ్ళీ. అంటే అలా ముందే డిస్క్లైమర్ ఇచ్చారు కదా, నాకు అస్సలు వంట రాదు అని చెప్పి. అది తర్వాత 5 years లో ఫుల్ గా నేర్చేసుకున్నాంలేండి. ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా, ఫుల్ గా నేర్చేసుకున్నాను. మళ్ళీ ఎవరు మనల్ని అడగదు కదా నీకేం రాదు అని. ఎస్పెషల్లీ హస్బెండ్ వాళ్ళ మమ్మీ, డాడీ, ఇంటికి వచ్చే చుట్టాలు, ఇలాంటి వాళ్ళకి మనం చేసి పెట్టాలి కదా. మనం తినే టైం అయిపోయిన తర్వాత అయిపోతుంది, మ్యారేజ్ అయింది అని అంటే చేసి పెట్టే టైం వస్తుంది. సో నేర్చుకుంటాం. లైట్గా జీలకర్ర, ఆవాలు అండ్ పచ్చిమిర్చి. ఓకే, లైట్గా యాక్చువల్లీ మనం ఈ పచ్చిమిర్చిని ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే బైట్స్ లాగా మనం దీంట్లో పూర్ణం బూరలు తెలుసా అండి మీకు? పూర్ణాలు, సో అలా వస్తుంది మనకి. అందులో పూర్ణం పెట్టినట్టు మనం ఇందులో పొటాటోస్ పెడతాం అంతే. ఓకే, ఓకే, సింపుల్. సో జస్ట్ స్టఫింగ్ అన్నమాట అంతే. స్టఫింగ్ లాగా. సరే, ఓకే. పిల్లలు సేమ్ దోశ అంటే తినరు, ఇడ్లీ అంటే రెగ్యులర్ పెడతాం తినరు. సో మసాలా దోశ బైట్స్ అంటే ఏదో కొంచెం పాష్ గా ఉంది. బాగుంది మమ్మీ, ఇదేదో బాగుంది మమ్మీ, పెట్టు మమ్మీ అని అంటారు. పెట్టిన తర్వాత తినాల్సిందే ఇక వాళ్ళు, డెఫినెట్లీ. ఇప్పుడు పొటాటోస్ బాయిల్, ఆల్రెడీ నేను బాయిల్ చేస్తాం ఇవి. ఓకే, ఇవి మనం బాయిల్ చేసి స్మాష్ చేసేదా? అవునండి. ఓకే, ఓకే, స్మాల్ బాల్స్ లా చేసుకోవాలి. సో బాయిల్ చేస్తే బాగా వస్తుంది. ఓకే, ఓకే. ఇంట్లోనే లైట్గా కారపొడి, లైట్ సరిపోతుంది, కర్రీలా కాదు కదా. ఇంట్లోనే సాల్ట్,
లైట్గా. అంతే అండి, అంతేనా? మన సింపుల్ dishes కావాలి. అయిపోయిందా? సింపుల్. అంతే, ఇది సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా అవ్వాలండి. ఓకే, చల్లగా అయిపోతే మన రెసిపీ ఈజీగా అయిపోతుంది. ఒక 5 minutes. ఇప్పుడు మనం పొంగనాల ప్యాకెట్స్ అందరింట్లో ఉంటాయి ఇవి. ఓకే, ఇలా మనం ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, అంటే స్టిక్ అవ్వకుండా ప్యాన్స్కి మంచిగా మనకి తర్వాత లైట్గా వేడైన తర్వాత మన దోశ బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్ని మనం ఇందులో వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కొంచెం వేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ పైనుంచి మళ్ళీ వేయాలి. బైట్స్ పైన లోపల పెడతాం కదా, సో కొంచెం వేసి ఫస్ట్ దోశ బ్యాటర్ వేసి తర్వాత ఆనియన్ స్టఫ్ చేసి తర్వాత మళ్ళీ బ్యాటర్ వేయాలి. అంతే, సింపుల్. నెక్స్ట్ మనది బ్యాటర్ ఉంది కదండి, దీన్ని లైట్గా చిన్నగా ఇందులో వేసేసుకోవాలి. సో అవి వేగిన తర్వాత వేగన అవసరం లేదు. ఓకే, ఓకే, ఫస్ట్ వేసేసుకోవాలి ఇలా, అంటే స్టఫ్ చేసుకున్నట్టుగా ఇలా వేసేసుకొని అది వేగినాక వేసామా అది క్రిస్పీ పైనదేమో ఇలా 2 కలర్స్ వచ్చేస్తామండి మనవి. ఓకే, 2 కలర్స్ వస్తే మళ్ళీ దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు పిల్లలు. వాళ్ళకి పేరు చెప్పాలి కదా మనము. టెంప్టింగ్ గా ఎస్ అండి, నేమ్స్ కొంచెం సేమ్ రెసిపీ అయినా సరే నేమ్ చేంజ్ చేసామా వాళ్ళకి డిఫరెంట్ ఫీల్ వచ్చేస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. ఓకే, మమ్మీ ఏదో డిఫరెంట్ చెప్తుంది అంటే డిఫరెంట్ ఉంటుంది, ట్రై చేద్దాం అని సో ఈ 5 years లో బాగా ట్రైన్ అయ్యారు అనమాట మదర్ గా. అవునండి, పిల్లవగానే 2 పిల్లలు వచ్చేసారా, వాళ్ళని ట్రైన్ చేయడం కదా, నేను ట్రైన్ అవ్వను ఎక్కువ. తర్వాత పైనుంచి మనం ఇలా సింపుల్గా వేసేసుకోవాలి. ఓకే, సో మరి మీ హస్బెండ్ గురించి ఇంత చెప్పారు కదా, ఆయన పేరేంటి? తన పేరు రంజిత్ అండి. రంజిత్. ఎస్, రంజిత్ గారు, మీ వైఫ్ చాలా లక్కీ అండి మీరు దొరకడం. తను కూడా లక్కీ, నేను దొరకడం. అబ్బా, తనని ఇంత అర్థం చేస్తున్నానంటే తను ఎంత లక్కీ కదా. అంతే మరి, ఇద్దరం లక్కీ అండి. మా ఇద్దరికి నా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళిద్దరు దొరకడం, మేమిద్దరం. మీ ఇద్దరు ఇలా ఉండటం వల్ల మీ పిల్లలు బాగా లక్కీ. వాళ్ళిద్దరు ఉండడం వల్ల మేమిద్దరం లక్కీ. హ్యాపీ ఫ్యామిలీ అనుకోండి ఫైనల్ గా. అది సిమ్లోనే పెట్టాలా, హై పెడదామా? సరే కదా, సిమ్లో సరిపోతుంది, హై పెడితే మాడిపోతుంది. ఓకే అండి, కంప్లీట్ అయిపోయిందా మన రెసిపీ? ఓవర్, కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే, ఇది మన స్పెషల్ అండి, మసాలా దోశ బైట్స్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. మసాలా దోశ బైట్స్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం.
మసాలా దోశ బైట్స్. కావలసిన పదార్థాలు: దోశ బ్యాటర్, ఉడికించుకున్న బంగాళదుంప, కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆవాలు. మసాలా దోశ బైట్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొంగనాల పాన్ పెట్టి అందులో దోశ బ్యాటర్ వేసి అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసి దానిపైన మళ్ళీ దోశ బ్యాటర్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా దోశ బైట్స్ రెడీ. మసాలా దోశ బైట్స్ టేస్ట్ చేద్దామా? నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నిజంగానే చెప్తున్నానండి, చాలా బాగుంది. మీ హస్బెండ్ కి కూడా చెప్తున్నా. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. మీ రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి. ఎస్పెషలీ చాలా త్వరగా ఫాస్ట్గా మీ పిల్లలకి నచ్చేలాగా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ రెసిపీస్ని పరిచయం చేసినందుకు. అందుకు గాను మీకు మా నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. ఎలా అనిపించింది? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నేను వంటలు కూడా మన ఛానల్ నుంచి చూస్తే నేను రెసిపీస్ అని నేర్చుకున్నాను. అవునా? అలాగే నా రెసిపీస్ కూడా వేరే వాళ్ళకి యూజ్ అవుతావని నేను కాంటాక్ట్ అయ్యాను మిమ్మల్ని. Thank నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, కవిత గారు మనకు పరిచయం చేసిన రెండు రెసిపీస్ని. మరి రెండు రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఈస్ మమతా నారాయణ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.